పంచాయతీ కార్మికులకు పాత పద్ధతిన వేతనాలు చెల్లించాలని సోమవారం జిల్లా సిఐటియు నాయకుడు బూగప్ప ఆధ్వర్యంలో యాలల ఎంపీడీఓ కృష్ణారావుకు పంచాయతీ కార్మికులతో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బూగప్ప మాట్లాడుతూ పాత పద్ధతిన వేతనాలు నేరుగా పంచాయతీ కార్మికుల అకౌంట్లో వేయాలని డిమాండ్ చేశారు. లేనిచో పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఆరిఫ్, షబ్బీర్, చంద్రప్ప, లాలప్ప, ఆనందం, శివకుమార్, చంద్రమ్మ, లక్ష్మి, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ వర్కర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని, అదేవిధంగా ఈరోజు గతంలో చూసినాం గ్రామ పంచాయతీ వర్కర్లకు వేతనాలు ఏదైతే ఉంటే డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా వాళ్ళ అకౌంట్లకే జమ అయ్యే పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక సర్కులర్ తీసుకొచ్చి ఈరోజు గ్రామ పంచాయతీ యొక్క సర్పంచ్ ఆధీనంలోనే పనిచేయాలి, గ్రామ సర్పంచే వాళ్ళకి జీతాలు అనే ఉద్దేశంతో ఒక సర్కులర్ను ఈరోజు మార్చి 2 నుంచే తీసుకురావడం జరిగింది. దాన్ని వెంటనే ఆపాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఈరోజు అనేక గ్రామాల్లో గ్రామ పంచాయతీ వర్కర్సు సర్పంచులు అనుకూలంగా అనానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి అనేక గ్రామాల్లో ఉంది. ఇవాళ సర్పంచ్ గిట పనిరాని వ్యక్తిగతగా గ్రామ పంచాయతీ వర్కర్గా ఉంటే ఆ వేతనాల కోసం అతని చుట్టూ ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి గ్రామ పంచాయతీలో ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే అదే సర్కులర్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఆపాలని, అదేవిధంగా గ్రామ పంచాయతీ వర్కర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు అనేక హామీలు ఇవ్వడం అనేది జరిగింది. కనీస వేతనం 18,000 రూపాయలు అమలు చేస్తామని ప్రభుత్వం హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఏ విధమైనటువంటి కనీస వేతనం పెంచడం కాదు, ఉన్న జీతాలలో కోత విధించడం కోసం ప్రభుత్వం పనిచేయడం చాలా దుర్మార్గం. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ వర్కర్ల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే దాదాపు 60,000 మంది ఈరోజు గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి 60,000 మందితోటి ప్రభుత్వం వాళ్ళ జీవితాలతోటి చెలగాట మాడడం మానుకొని వెంటనే గ్రామ పంచాయతీ వర్కర్లకు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చిందో వాటిని అన్నింటినీ అమలు చేయాలని, ప్రజెంట్గా ఇప్పుడు ప్రస్తుతం కొన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో జీతాలను నేరుగా ఆన్లైన్ ద్వారా వాళ్ళ అకౌంట్లోనే జమ చేయాలని, అదైతే సర్కులర్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే నిలిపివేయాలని, ఈ అసెంబ్లీ సెక్షన్లో ప్రభుత్వం ఆలోచించి గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతుందో వాటిని గట్టిగా అమలు చేయాలని సీఎట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే గ్రామ పంచాయతీ కార్మికులందరినీ ఐక్యపరిచి చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.